Hi friends, this is Ganesh. So it was a molarity, normality, molarity ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నా. ఫస్ట్ molarity. So molarity ఫార్ములా వచ్చేసి number of moles of solute. Number of moles of solute by 1 liter of solution. ఇది ఫార్ములా. సో ఇప్పుడు 0.1 normal, polarity is denoted by M, capital M. So ఇప్పుడు 0.1 molar 0.01 polarity ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటారు కాబట్టి సో ఇప్పుడు చూపిస్తా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. 0.1 molar సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి అనుకో. సో ఈ ఫార్ములా 0.1 molarity సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేయాలంటే దీని ఫస్ట్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది తెలుసుండాలి. సో దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 248.18. సో ఫస్ట్ మనం 1 molar తీసుకున్నాం. 1 molar కి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ 248.18 in 1000 ml. ఇంపార్టెంట్ ఇంత వాల్యూని మనం ప్రిపేర్ చేసామంటే అది కూడా ఇంపార్టెంట్. సో 1 molar అంటే 248.18 అనేది ఈ గ్రామ్స్ అనేది 1000 ml ప్రిపేర్ చేస్తే అప్పుడు 1 molar అనేది అవుతుంది. ఇప్పుడు మనకి 0.1 కాబట్టి 0.1 molar అంటే 248.18. ఇక్కడ ఉండే పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది ఎందుకంటే 0.1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇది 1000 ml. నెక్స్ట్ సార్ మనకి 1000 ml 100 ml ప్రిపేర్ చేయాలనుకుంటే 0.1 molar in 100 ml అన్నప్పుడు ఇక్కడ ఉండే పాయింట్ ఇంకో కాస్త ముందుకు వస్తుంది. 2.48 grams in 100 ml. So 0.1 molar కి 2.48 grams అనేది 100 ml. 2.48 grams అనేది 100 ml లో వేస్తే అప్పుడు 0.1 molar అనేది ఫామ్ అయింది. ఇది ఎలా చేశారు? ఇక్కడ 24.18 వచ్చింది, ఇక్కడ 24.18 వచ్చింది. ఎలా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంటే వస్తుంది. సపోజ్ 1 molar కి 248.18 grams అన్నప్పుడు 0.1 molar కి ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 248.18 into 0.1 molar by 1 molar. దీని ఆన్సర్. సో ఈ రెండు మల్టిప్లై చేసి వస్తుంది 24.18 grams. సో సేమ్ ఇది కూడా అంతే. సేమ్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది. సో మొలారిటీ 0.1 molar సోడియం థయోసల్ఫేట్ అంటే ఏదైనా మొలారిటీ కనుక్కోవాలంటే ఇది ప్రాసెస్. సో మొలారిటీ ఓవర్ నార్మాలిటీ. Normality divided by n. Suppose how to calculate 0.01 normality HCl solution. 0.01 normality HCl solution ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మొలారిటీ ఐడెంటిఫై చేయాలి. మొలారిటీ ఫార్ములా వచ్చేసి HCl % into density by molecular weight of HCl into n. So first normality కనుక్కోవాలంటే ముందుగా మొలారిటీ ఐడెంటిఫై చేయాలి. HCl పర్సెంటేజ్ వచ్చి 37%. 37% ఏంటంటే 37 grams 100 ml. సో మనకి డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉంటుంది. సో 37 into density వచ్చేసి HCl density వచ్చేసి 1.19
molecular weight of HCl is 36.5 into 10. So ఇది చేస్తే 12 సార్. ఇది మళ్ళీ నెక్స్ట్ నార్మల్ ఫార్ములా వచ్చేసి వేస్తాం. V1 into V2. N1 వచ్చేసి ఇది G1 అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ N2 ఏంటంటే ఎంత నార్మాలిటీ కావాలో అది, ఇది N2. నెక్స్ట్ V2 వచ్చేసి మనకి ఎంత వాల్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ నేను 1000 ml తీసుకుంటాను. సో V1 ఐడెంటిఫై N1. సో N2 వచ్చేసి మనకి 0.01 ఇంటూ V2 వచ్చేసి 1000 ml తీసుకుంటాం. N1 వచ్చేసి ఇది. సో ఇది చేస్తే మనకి 0.8 ml వస్తుంది. ఇది V1. సో ఫైనల్గా నాకు ఇది వచ్చింది. అంటే అర్థం ఏంటంటే 0.8 ml అనేది 1000 ml చేస్తే అంటే HCl 0.8 ml of HCl in 1000 ml. We get 0.01 normal HCl. సో ఇది ఈ విధంగా నార్మల్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది 0.8. సో ఇప్పుడు నాకు 1 నార్మల్ HCl ప్రిపేర్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. సపోజ్ 0.8 ml in 1000 ml 0.01 నార్మల్ HCl. 1 నార్మల్ HCl కావాలంటే ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ 0.8 ml HCl in 1000 ml 0.01 నార్మల్. ఇది 1 నార్మల్ కావాలంటే ఎంత? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నా x into 0.01 equals to 1 into 1 normal HCl. 0.8 into 1. So x is equals to 0.8 by 0.01. X 80 ml వస్తుంది. సో ఇది 1 normal HCl. 80 ml అనేది 1000 ml వేస్తే మీకు 1 normal HCl వస్తుంది. నెక్స్ట్ మొలారిటీ. ఫార్ములా వచ్చేసి మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ kgs. సో ఇది మొలారిటీ ఫార్ములా. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ. హౌ టు ఐడెంటిఫై మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ. సో ఈ విధంగా ఫార్ములా. థ్యాంక్ యూ.